భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఎమ్మెల్యే మొరంపల్లి బంజారా మరియు సారపాక ముస్లిం మైనార్టీ జూనియర్ కాలేజీలో ఈరోజు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 136వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు, మండల తహసీల్దార్, ఎంపీటీఓ, కాలేజీ ప్రిన్సిపల్, కాలేజీ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బర్త్డే ఇవాళ పుట్టినరోజు 136వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ విద్యారంగానికి సంబంధించినటువంటి వారు చేసినటువంటి సేవలు మర్చిపోలేనివి, మరుపు రానటువంటివి చరిత్రలో, భవిష్యత్తులో. అందుకనే ఈరోజు విద్యా జాతీయ దినోత్సవ కార్యక్రమం, మైనార్టీ దినోత్సవం మరి వారి పేరు మీద పుట్టినరోజు సందర్భంగా ప్రకటించడం జరిగింది. భారతదేశానికి మొదటి మన స్టూడెంట్స్ కూడా చాలా బాగా మాట్లాడారు, చక్కగా చెప్పినారు వారి గురించి. ఇదే మన భారతదేశానికి విద్యా వ్యవస్థ ముందుకు పోవడానికి, సరైన మార్గంలో నడవడానికి మరి వారు మౌలానా అబ్దుల్ కలాం గారు వారు చేసినటువంటి సేవలు చాలా అద్భుతమైనటువంటి సేవలు చేశారు. ఇంకా కూడా భారతదేశం కొనసాగిస్తూ ఉంది. చెప్పినా తక్కువే. కాబట్టి అటువంటి ఈరోజు మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన ఎంఆర్ఓ గారు, ఎండి ముజాహిద్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కృష్ణారెడ్డి గారు, చక్రవర్తి గారు, సిద్ధిరెడ్డి గారు, బెల్లంకొండ దేవరావు గారు, బెల్లంకొండ రామారావు గారు, మైనార్టీ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు నాన్నగారు, మన ఎస్ఐ గారు, గోపాల్ రెడ్డి గారు, ఇంకా పుర ప్రముఖులు, పెద్దలు, మైనార్టీ పెద్దలు, అదేవిధంగా స్టూడెంట్స్, పేరెంట్స్ అందరికీ, కాలేజ్ స్టాఫ్ అందరికీ కూడా నా తరఫున ముందుగా నమస్కారాలు. అదేవిధంగా ఇవాళ ఎడ్యుకేషన్ డే, మైనార్టీ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎడ్యుకేషన్ డే, మైనార్టీ డే ఎందుకు వచ్చిందనేది మీకు ఇంతకుముందు మీకు రాకుండా చెప్పే ఉంటారు. మనకు మన భారతదేశానికి స్వతంత్ర రాకముందు నుంచి కూడా భారతదేశ పోరాటంలో ఇంతకుముందు ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా పోరాడిన వెళ్ళిన ప్రముఖుల్లో మన అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఒకరు. ఆ రోజు దేశ పోరాటం కోసం, దేశానికి స్వతంత్రం కావాలని పోరాడిన గొప్ప నాయకుల్లో, గొప్ప పోరాట వీరుల్లో ఆనాడు అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఒకరు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా మన భారత ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినారు అబ్దుల్ కలాం ఆజాద్ గారు. వారు భారతదేశ వ్యాప్తంగా విద్యా విధానం ఎలా ఉండాలి, విద్యా విధానాన్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి, విద్యతోనే ఏదైనా మనకు మార్పు అనేది సాధ్యం అవుతుందని గమనించినటువంటి అబ్దుల్ కలాం ఆజాద్ గారు మన భారతదేశ ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో మరి ఎడ్యుకేషన్ మినిస్టర్గా మొట్టమొదటిసారి ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అబ్దుల్ కలాం ఆజాద్ గారు. మరి చాలా సంవత్సరాలు, దాదాపు 10-11 సంవత్సరాలు ఎడ్యుకేషన్. ఈరోజు భారతదేశంలో విద్యా విధానం మరి వివిధ భాగాల్లో నడుస్తుందంటే దానికి మూల కారణం అబ్దుల్ కలాం ఆజాద్ గారు. మరి వారు విశిష్టమైన సేవలు మన భారతదేశానికి అందించారు. విద్యారంగం ముందుకు పోవడానికి, అది ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, హై స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, జూనియర్ కాలేజీ ఎడ్యుకేషన్ కావచ్చు, డిగ్రీ కానీ, అదేవిధంగా ఇతర వివిధ రంగాలు ఎడ్యుకేషన్లో డిఫరెంట్ విభాగాలు ఉంటాయి. అన్ని విభాగాల్లో ముందుకు పోవడానికి వారు వేసినటువంటి పునాదే ఇవాళ భారతదేశంలో ముందుకు పోతామని విద్యా విధానం. అటువంటి విద్యా విధానాన్ని స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి, మరి అనేక సేవలు అందించారు, విశిష్టమైన వ్యక్తి. మరి వారి పేరు ఇవాళ 136వ జయంతి, వారి పుట్టినరోజు, అబ్దుల్ కలాం గారి యొక్క పుట్టినరోజునే కోసం కూడా అనేక సేవలు అందించారు. అటువంటి మహానుభావుడు, గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం ఆజాద్ గారు అనేది సందర్భంలో నేను మీ అందరికీ కూడా నేను మాటలు చెప్తూ వారి గురించి వారిని గుర్తు చేసుకునే అవకాశం కల్పించినటువంటి, మాట్లాడే మహానుభావుడు గురించి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ప్రిన్సిపాల్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ మన గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు, ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ అన్ని వర్గాల వారు గవర్నమెంట్ వాళ్ళు చదివాను.
జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కానీ, హై స్కూల్ కానీ, ప్రైమరీ స్కూల్ అంతా కూడా నేను గవర్నమెంట్ చదువులను చదివాను. ఎంతోమంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీలు చదివిన వాళ్ళు ఈ దేశానికి గొప్ప సేవలు అందించారు, పేరు ప్రతిష్టలు గడించారు. ఇవాళ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అనేది చాలా విలువైనది, చాలా నాణ్యమైనటువంటి క్వాలిటీతో జరిగినటువంటి ఎడ్యుకేషన్ మీకు అందిస్తుంది. అట్టడుగున ఉన్నటువంటి పేదవాళ్లకు ఈ చదువు ద్వారా మార్పు రావాలని కూడా మన ప్రభుత్వ విద్యా విధానం ప్రైవేటు విద్యకు ఏమాత్రం కూడా తీసుకోకుండా దానికి ధీటుగా ఉండాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టారు. మన ఊరు మనబడి కార్యక్రమం, ఎవరు కూడా డ్రాప్ అవుట్ ఉండొద్దని స్టూడెంట్స్ పిల్లలు. అదేవిధంగా ఆదర్శ పాఠశాలల పేరుతో నిధులు కేటాయింపు, మన ఊరు మనబడి కార్యక్రమంలో నిధుల కేటాయింపు, అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి మన ప్రభుత్వం 1000 కోట్లు వెచ్చిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు చదవాలా, అన్ని వర్గాల పిల్లలు, అది మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, అన్ని వర్గాల పిల్లలు, పేద పిల్లల కోసమే ఈ విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి మన గవర్నమెంట్ ముందుకు పోతా ఉంది. అదేవిధంగా మనకు ఈ మధ్యలోనే మీ అందరూ తెలుసు, మన మెను కూడా బ్రహ్మాండమైన మెను పెట్టారు, బాగుంటుంది ఇక్కడ. ఈ మధ్యలోనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల పిల్లలు, గవర్నమెంట్ చదువు చదివిన పిల్లలు, గురుకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి భోజనం అందించాలా, మంచి ఆహారం అందించాలని చెప్పేసి 40% మెను పెంచారు.